భారత్ పాకిస్తాన్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకుంది. అమెరికాకు భారత్ మిత్రదేశం అంటూనే వెనక మాత్రం గోతులు తీసే ప్లాన్ చేస్తోంది. ఓవైపు పాక్ ఉగ్రవాదంపై భారత్ ప్రపంచ దేశాలకు వివరాలు వెల్లడిస్తుంటే అమెరికా మాత్రం దాయాదికి మద్దతు పలికింది. పాకిస్తాన్పై అమెరికా అధికారి ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా సెంట్రల్ కమాండర్ జనరల్ మైకెల్ కురిల్లా తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో పాకిస్తాన్ ఓ అసాధారణ భాగస్వామి అంటూ ప్రశంసించారు. ఇక ఐసిస్ ఖోరాసన్కు వ్యతిరేకంగా సాగుతున్నటువంటి ఆపరేషన్లో పాక్ పాత్రను ఆయన కొనియాడారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పాత్ర గురించి వివరించారు. అందుకే అమెరికా భారత్తో పాటు పాకిస్తాన్తో సత్సంబంధాలను కలిగి ఉండాలని నొక్కి చెప్పారు. ఇక భారత్తో అమెరికా సంబంధం ఉన్నంత మాత్రాన అటు పాకిస్తాన్తో సంబంధం ఉండకూడదని తాను అనుకోవడం లేదని ప్యానెల్ సభ్యుల ముందు వెల్లడించారు. తమకు భారత్ పాకిస్తాన్ రెండు దేశాలతోనూ సంబంధాలు అవసరం అంటున్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను ఏకాకిని చేసేందుకు భారత్ ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్న టైంలో అమెరికా కమాండర్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం భారత్ను ఆగ్రహానికి గురిచేసే అవకాశం ఉంది. ఇది దౌత్యపరమైన భంగపాటు అవునో కాదో చెప్పాలని ప్రధాని మోదీని అటు కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అమెరికా తీరు సరికాదంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 14న జరిగే తమ దేశ సైన్యం 250వ వార్షికోత్సవానికి హాజరు కావాలని అటు పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిమ్ మునీర్కు అమెరికా ఆహ్వానం పలికింది. అదే రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ పుట్టినరోజు కూడా. అయితే అమెరికా ఆర్మీ డేకు పాకిస్తాన్ చీఫ్ను పిలవడం వెనుక అమెరికా ఉద్దేశం ఏంటని చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు తమ మద్దతు భారత్కే అంటూ చెప్పిన అమెరికా ఇప్పుడు అలా ఫ్లేటు ఫిరాయించడం వెనక ఉద్దేశం ఏంటో తెలియడం లేదు. అయితే దీని వెనక అగ్రరాజ్యం పెద్ద ప్లాన్ వేసిందని అంటున్నారు. దీంతో పాటుగా చైనా పాక్ మధ్య పెరుగుతున్నటువంటి ఆర్థిక సైనిక సంబంధాలను కూడా దెబ్బతీయాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది.